నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించక సాగే ప్రస్థానమా, శిరసాభివందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగు వాణి పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజుకు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలుగుదేశం పార్టీ ఘనకీర్తిని చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల మైనార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీని స్థాపించి గూడు గుడ్డు లేని వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు కానీ ఇంకోటి కానీ కల్పించలే సహృదయంతో ఆ రోజు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి, ఆ రోజు ఇలాంటి పెద్దలందరూ కూడా మన మల్లికార్జునప్ప ఇలాంటి పెద్దలందరూ కూడా 25 ఏళ్ళ వయసులో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు సభ్యత్వాలు తీసుకొని పార్టీకి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీని మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ 44వ సంవత్సరాలకు అడుగుపెట్టడానికి ముఖ్య కారకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో మనం తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేశాడనేది మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 2020 విజన్ ఏదైతే వచ్చిందో ఆ రోజు 2020 విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే అందరూ కూడా నవ్వుకున్నారు. కానీ ఈరోజు దాని ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు 2047 అనే విజన్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు 2047 అనే విజన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దృఢమైన నమ్మకం మా రాష్ట్రం మన దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే దానికి ఇదొక ముఖ్య ఘట్టం. ఎందుకంటే ఎప్పుడైతే 2020లో మనం అభివృద్ధి చెందామో 2047లో కూడా అభివృద్ధి చెందామనే నమ్మకం అందరికి కూడా కలిగింది. గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా అన్ని చోట్ల కూడా అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడేదో వచ్చి ఆ స్కీములు ఈ స్కీములు ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అన్ని స్కీములు కూడా నెరవేరుస్తాం. అన్ని కూడా నెరవేరబోతున్నాయి. ఎందుకంటే మొన్ననే చూశారు ఉద్యోగస్తులకు ఏదైతే వాళ్ళకి బాకీలు పట్టారో 25,000 కోట్లు బాకీలు పట్టిన దాంట్లో మొన్న 6,500 కోట్లు, మొన్న అంతకుముందు ఒక 1,000 కోట్లు 7,500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రకరకాల స్కీములన్నిటి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నిటికి కూడా అడ్డంగా మారిన స్కీములన్నిటికి కూడా రిలీజ్ చేసుకుంటూ ఆ స్కీములన్నీ కూడా మళ్ళీ పునర్జీవం పోసుకుంటూ కాలాన్ని ముందుకు అభివృద్ధి వైపు నడిపించేదానికి మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు నడుస్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే
మనకి కళ్యాణదుర్గం పట్టణంలో తాగునీటి సమస్య చాలా వరకు చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మాకు నీళ్లు లేవు, చాలా రకాలుగా ఉంది. ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రానికి ఉన్నా కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ నిధులతో 180 కోట్లు మన కళ్యాణదుర్గం పట్టణానికి శాంక్షన్ చేయడం, అది ఏప్రిల్ నెలాఖరు లోపల కూడా టెండర్లు ఫ్లోట్ అయ్యి మన కళ్యాణదుర్గం పట్టణానికి తాగునీటి సమస్య లేకోకుండా పరిష్కరించే తాత్కాలికమైన పరిష్కారం కాదు, ఎప్పటికి కూడా తాగునీటి సమస్య పరిష్కారం అనేది చూపిస్తున్నారు. మొన్ననే చెప్పారు 180 కోట్లు మీకు ఏఐపి స్కీమ్లో వరల్డ్ బ్యాంక్ స్కీమ్తో మీకు శాంక్షన్ అయింది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాత్రమే ఎన్నుకున్నాం, దాంట్లో మీ కళ్యాణదుర్గం ఒకటి అని చెప్పారు. చాలా సంతోషం అని చెప్పాం, అన్న ధన్యవాదాలు చెప్పాం. ఇంకోటి కూడా అడిగాం, మీరు ఇది ఇచ్చారు సార్, మాకు జీవనాడైన ఏదైతే ఉందో భైరవానితిప్ప ప్రాజెక్టు మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన, మా నాయకులు లేదా మా పైన అందరిపైన ఉంది సార్. ప్రజలందరూ కూడా ఇది, ఎందుకంటే 100% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వ్యవసాయానికి జీవనాడిగా ఉన్న మన భైరవానితిప్ప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తే అన్ని చోట్ల కూడా తాగునీరు, సాగునీరు, మనం బంగారు పంటలు పండించే అవకాశం ఉంటుందనే దాని మీదనే మన రైతులందరూ కూడా ఆశిస్తున్నారు సార్. మీరు ఖచ్చితంగా చేయాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో, అంటే ఇంకా 2 రోజుల తర్వాత ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు అనుకుంటున్నట్టు రైతులకు ఏదైతే మనం భూ నష్టపరిహారం ఇవ్వాలో, అంటే 2-3 నెలల్లో కూడా భూ నష్టపరిహారం అన్ని కూడా చెల్లిస్తాం. దాంతోపాటు కూడా పనులు ప్రారంభించి పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా అందరితో ఆగలేదు. ఎక్కడికి పోయినా రోడ్లు సమస్య, ఎక్కడికి పోయినా కూడా మనకి రోడ్లు కూడా లేవు. మొన్ననే ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చాను, నిన్ననే వచ్చాను రాత్రి. వస్తే రోడ్లు అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, స్టేట్ ప్రపోజల్స్తో రావాలి. ఎందుకంటే మన స్టేట్ కూడా 40% భరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంకొకసారి మన ముఖ్యమంత్రి గారితో చర్చించి లేదా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన ప్రాంతానికి వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొస్తే ఆయన కూడా ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన కూడా చూపిస్తే ఖచ్చితంగా మన ప్రాంతం కూడా రోడ్ల వరకు ఆయన ఖచ్చితంగా సహాయం చేయగలరనే నమ్మకం మనందరికి కూడా ఉంది. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఏదేమైనా కూడా 44వ సంవత్సరంలో మన తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టాం. ఈ ప్రాంతీయ పార్టీలో మనము అంత గొప్పగా 44 సంవత్సరాలు ఉన్నామంటే చాలా ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు స్థిరంగా ఉన్న ఈ పార్టీకి కూడా మొన్ననే చూసాం, 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు రాష్ట్రంలోనే. 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేదు. అదొక మన తెలుగుదేశం పార్టీ. అది నారా లోకేష్ గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఈరోజు నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. వాళ్ళు నన్ను ఏ నమ్మకంతో ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా, అలాగే నాయకులకు ఎవరైతే ఉన్నారో నాయకులు కార్యకర్తలు కూడా ఏ ఒక్క నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. దీంట్లో నా స్వార్థంగానే ఏది కూడా లేకోకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునే బాధ్యత, ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందంటే ఆ బాధ్యతలు ఖచ్చితంగా నేను తీసుకుంటానని మీ అందరి ముందు తెలియజేస్తున్నా. సభ్యులు అమిలినేని సురేంద్రబాబు అన్న గారికి, పార్టీ పెద్దలకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుగుదేశ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఒక బీసీ మహిళకు రావడం, అందులో మా గోళ్ల బాలన్న గారి కోళ్ళటువంటి లక్ష్మీదేవి అని నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన అమిలినేని సురేంద్రబాబు గారు మా మామగారు చేసినటువంటి సేవకు, కృషికి గుర్తు పెట్టుకొని ఈ మార్కెట్ యార్డ్ పదవి మాకు ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యుల తరపు నుంచే కాక కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ పెద్దలు, ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన పార్టీ శాసనసభ్యులైన అమిలినేని సురేంద్రబాబు అన్న గారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరికీ మా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ పదవి ఇచ్చి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అంతే నమ్మకంతో మన
పార్టీ పెద్ద అయిన శాసనసభ్యులైన అమిలేని సురేంద్రబాబు గారి సలహాలతో, సూచనలతో మరియు పార్టీ పెద్దలతో సలహాలను పాటించి తెలుగుదేశ పార్టీకి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రైతులకు అందరికీ న్యాయం చేకూరుస్తామని తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.